హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈరోజు లోడింగ్ ఏంటంటే మామూలుగా కట్టి పుల్లలు వేసినడానికి వెళ్తున్నారు. ఇక్కడ తెల్లారిపల్లి అని ఉంది, ఒక 7 కిలోమీటర్లు. అక్కడ నుంచి విసనపేట పుల్లలు ఉన్నాయి, వేసినామని ఫోన్ చేస్తే సరే పొద్దున్నే వెళ్దాంలే అని బయలుదేరాను. పొద్దున్నే లైట్గా వర్షం పడుతుంది, లైట్ జల్లు వస్తుంది. ఆయన ఎదురు వెళ్ళాడు, ముఠా వాళ్ళు ఎక్కించుకుని వస్తానని అక్కడి నుంచి తీసుకొచ్చి విసనపేటలో దింపటమే పొలంలో. కిరాయి ఇచ్చి నేను ఒక 1000 రూపాయలు ఇమ్మన్నాను. 1000 రూపాయలు ఇవ్వలేను, నేను ఒక 700 అయితే ఇస్తాను అన్నాడు. ఫ్రెండేలే. సరే 700 కాదు, ఒక 100 రూపాయలు వేసి 800 వస్తా, లేకపోతే గిట్టుబాటు అవ్వదు అంటే సరే రమ్మన్నాడు. ఇప్పుడే వెళ్ళాడు ఆయన వెనకమాల నేను వెళ్తున్నాను. అక్కడ పొగలు లోడ్ చేసుకుని వచ్చాడు. ఎంతో ఒక టన్నున్నర ఉన్నాయని చెప్పాడు. సరే వస్తాలే అని చెప్పి బయలుదేరాను. ఇదిగో జల్లు మాత్రం వర్షం జల్లు లైట్ పడుతుంది. ఇక ఎంత సీజన్లో ఎంతో కొంతకి వెళ్ళిపోవటమే కిరాయి. ఎంత వచ్చినా వచ్చినట్టే, ఎంతో కొంత చూసుకొని వెళ్ళిపోవటమే కిరాయి. ఇదే తెల్లదేవరపల్లి, ఇదే అడితి, తెల్లదేవరపల్లి పుల్లల అడితి. ఇక్కడ నుంచి వేసుకెళ్ళాలి పొలంలో. అది ఇక్కడ అంతా బురద అయిపోయింది, బాగా వర్షం పడుతుంది కదా. ఇక్కడంతా బురద అయిపోయింది. గబక్కన ఇటు తీసుకెళ్ళి ఇటు పెట్టినా దిగబడిపోద్ది. ఇక్కడ రావడానికి బండి చాలాసేపు తిప్పలు పడ్డాను. కరెక్ట్గా అక్కడే కొత్త మట్టి పోసారు. బండి రివర్స్ చేసి అక్కడ వరకు పెట్టాను. ఇది మొత్తం చూడండి ఎట్ట దిగబడిపోయింది. మరి లోడ్ అయిన తర్వాత బయటకు వస్తా రాదో కూడా చూడాలి. వస్తే టన్ను పుల్లలే కదా, బయటకు వచ్చేస్తుంది. 2 టన్నులు అయితే కొంచెం యాతన పడాలి. అదిగో ఇక్కడ కొంచెం దెబ్బలాగా ఉంది. ఈ ఏడేమో టైర్ తిరుగుతుంది, గిరగిరలాడుతుంది టైరు. పొలాలు కూడా నిదానంగా వేయించుకోవాలని మళ్ళీ అద్దం పగిలిపోద్ది. లేకపోతే వీళ్ళు స్పీడ్గా విసురుతున్నారు. చెప్తున్నాను నేను అక్కడ ఉండి స్లోగా అయ్యండి అని. ఈ మొత్తం అంతా ఎండి పొలాలు కోసింది. మొత్తం ఒక టన్ను ఉంటాయి పొలాలు. టన్ను అంటే 1000 కేజీల దాకా ఉంటాయి. అలా నిదానంగా పేర్చుకొని లోడ్ చేయాలి. ఒక ఇద్దరు ముఠా వాళ్ళని పిలుచుకొచ్చాడంటే ఇందులో మిల్లులో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చాడు. ఈ మిల్లులో కూడా ఇతను పనిచేస్తాడు, మా ఫ్రెండు. ఈ పొలాలు ఆయన సొంతంగా సపరేట్గా కోసి అక్కడ విసనపేటలో పెట్టుకొని అక్కడ అమ్ముతాడు. అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా మామూలుగా నీళ్ళు కాగపెట్టుకోవడానికి, లేకపోతే పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి వాటికి ఏమైనా కావాలంటే ఈ పొలాలు తీసుకెళ్ళి పొలంలో కొనుక్కెళ్తారు. అది అలా పైదాకా పేర్చి రావాలి. లేకపోతే మామూలుగా అసలు పట్టవు, ఈ పొలంలో కూడా పట్టవు పైదాకా పేర్చి రాకపోతే. వీళ్ళు 3 ఉన్నారు, ఆ 3 లోడ్ చేశారు. ఇదేంటంటే కిరాయి వచ్చి మనకి 800 రూపాయల కిరాయి. ఇది ఈ 800 రూపాయల కిరాయిలో 200 రూపాయలు ఆయిల్ కలుద్ది. లోడ్ అయిపోయింది, 200 రూపాయలు ఆయిల్ కలుద్ది. మిగతా 600 మిగులుతాయి. ఈ 600 కూడా ఇవాళ ఆదివారం కదా, చికెన్ సరుకులు సరిపోతాయి. ఇంట్లో చికెన్ కూర వండుకోవడానికి వాటికి సరుకులకి వాటికే సరిపోతాయి. 600 కూడా 200 ఆయిల్ పోతే 600 మిగులుతాయి కదా, చికెన్ సరుకులు సరిపోతాయి. ఇక బయలుదేరి విసనపేటలో ఒకసాట ఈ ఎంట్రన్స్లోనే దింపుతున్నారు. చక్కగా పేరుతున్నాను. అట్ట పెడితే కుదరదు, మీరు పేర్చుకోవటం కుదరదు. అలా పెడితే నేను వెనకమాల సరే అలా దింపుతుంటే కుదరదు, మీకు పెడైపోయింది, అది నిలువు కాదు, నేను అట్ట వెనక్కి రివర్స్ చేసి పెడతాను, రివర్స్ చేసి పెడితే అమ్మటిని దింపుకోవచ్చు అంటే, కాదులే ముందు ఇట్లా దింపుదామని తను చూస్తే కుదరట్లేదు. ఇదేం పుట్రేల రూట్లో కాటా దగ్గర ఈ దింపుకునేది. సరే కాసిన పొలాలు దింపిన తర్వాత ఇక అలా కుదరట్లేదని నేను రివర్స్ చేసి పెడతాను రా, మీరు అట్ట దింపితే చాలాసేపు పడుతుంది, లేట్ అయిపోద్ది టైము, మీకు కుదరదు, ఇద్దరే కదా ఉందంటే సరే రివర్స్ చేయమన్నాడు. నేను రివర్స్ చేసి చక్కగా వెనక్కి కాపిచ్చాను. అది అలా రివర్స్ చేసి వెనక్కి కాపిస్తే చక్క దాన్ని పెట్టి చక్క దింపేశాడు. అలా దింపుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్టబడితే అట్ట పక్క పెట్టామనుకోండి, ఎక్కడ వర్షం వస్తుందో ఎక్కడ దిగబడిపోద్దో తెలియదు అసలు. అంతా వర్షాకాలం కదా, జాగ్రత్త చూసుకోవాలి.
ఈ వెనకమాల ఏంటంటే పొలాలకు వెళ్ళేటప్పుడు వెనకమాల అద్దం ఉంటుంది, ఆ అద్దానికి ఇసురుతుంటారు పక్కన, అవి చూసుకోవాలి, లేకపోతే అద్దం టాప్ను పగిలిపోద్ది. అది పగిలిపోయిందంటే 1000 రూపాయలు దాకా ఉంటుంది ఈ అద్దం. అసలు సామాన్యం దొరక విజయవాడ వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కనీసంలో కొట్టండి. బాయ్.